తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఏడుపాయల సిఎస్ఐ చర్చిలను ఆయన సందర్శిస్తారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన హెలికాప్టర్లో మెదక్ జిల్లా టేకులగడ్డకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో పూజల అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మెదక్లోని సిఎస్ఐ చర్చికి చేరుకుని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హైదరాబాద్కు చేరుకుంటారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మెడికల్ కాలేజీ భవనానికి 250 కోట్లు, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలకు 210 కోట్లు, చర్చిలో అభివృద్ధి పనులకు 29 కోట్లు, ఏడుపాయలలో సెంట్రల్ లైటింగ్ కోసం 35 కోట్లు, తండాల్లో రహదారులకు 45 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇవాళ రేపు తెలంగాణలో ఉపరాష్ట్రపతి ధన్కడ్ పర్యటిస్తారు. మధ్యాహ్నం 2:30కు ప్రత్యేక హెలికాప్టర్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి కౌడిపల్లి మండలం తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి చేరుకుంటారు. సేంద్రియ పంటల్ని పరిశీలించి ఆర్గానిక్ పంట సాగు చేస్తున్న 500 మంది రైతులతో ముఖాముఖి నిర్వహించి సాగు వివరాలు అడిగి తెలుసుకుంటారు ఉపరాష్ట్రపతి. సేంద్రియ పంటల సాగుకై ఆసక్తితో ఉన్న మరో 300 మంది రైతులతో ఆయన మాట్లాడతారు. 4 గంటలకు ఆయన తిరిగి హెలికాప్టర్లో పయనమవుతారు.